అయితే అల్లు అర్జున్ని దెబ్బతీయాలన్నటువంటి మెగా ఫ్యాన్స్ దెబ్బ పనిచేసినట్టే కనబడుతుంది. దానికి తగ్గట్టు అంటే ఆదాయానికి సంబంధించి ఓవరాల్గా అంటే వ్రతం చెడింది, ఫలితం అయితే దక్కలేదు. అల్లు అర్జున్ని దెబ్బతీయాలనుకున్న దాంట్లో తెలుగులో దెబ్బతీయగలిగారు. దాదాపు లక్షలాది మంది, నేను మొన్ననే లెక్క చెప్పా, కనీసం ఒక 50 లక్షలు లెక్కేసుకున్న 50 ఇంటూ 800 లెక్కేసుకుంటే ఏ స్థాయిలో వచ్చి ఉంటుందో, అట్లాగే అది ఒకటోసారి రెండోసారి అని చూస్తే ఏ స్థాయిలో వచ్చి ఉంటుందో అన్నట్టు. హిట్ చేయడానికి పనికి రాకపోయినా ఫెయిల్ చేయడానికి ప్రయత్నించారు. అదే సందర్భంలో ఆదాయం పరంగా చూస్తే పుష్పకు వచ్చినటువంటి తాజా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే తెలుగులో తక్కువగా వచ్చినాయి 198 కోట్లు వసూలైనాయట 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 రోజులు కలిపేసి. మరి ఇవాళ లెక్క చూస్తే ఎంత ఉంటుందో తెలియదు. ఇప్పటిదాకా 198 కోట్లు. తెలుగు కంటే కూడా హిందీలోనే 285 కోట్లు వసూలైంది. ఓవర్సీస్లో 135 కోట్లు వసూలైంది. అది తాజాగా అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో వాస్తవంగా 400-500 కోట్లు వచ్చి ఉండేదేమో. ఈ ఇంపాక్ట్తో దెబ్బతిన్నట్టు కనబడుతోంది.